పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెస్టిండీస్పై సంజు శాంసంగ్ షాన్దార్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అంటే కీలకమైనటువంటి మ్యాచ్లో చెలరేగినటువంటి ఓపెనర్ మొత్తం 50 బంతులకు గాను 12 ఫోర్లతో పాటుగా 4 సిక్సర్లతో 97 నాట్అవుట్గా నిలిచారు. 196 పరుగులతో భారీ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయినటువంటి సెమీస్లోకి భారీ చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 5న ఇంగ్లాండ్లో సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. మొత్తం మీద సంజు శాంసన్కి సంబంధించి కొంతవరకు మ్యాచ్లోకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రదర్శన కనబడతారు అనేటువంటి అంశం కన్నా చాలా వరకు హోప్స్ లేనటువంటి సిచ్యువేషన్ కనబడింది. కానీ నిన్న ఒక్కసారి వెస్టిండీస్పై జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం ఒక రకంగా చెప్పుకోవాలంటే షాన్డార్ ఇన్నింగ్స్నే ఆయన ప్రారంభించారని చెప్పుకోవాలి. ఎప్పుడు అవకాశం వచ్చిందనేది కాదు, ఆ అవకాశాన్ని నిరూపించుకునేటువంటి వేదిక కూడా సరైనదైనప్పుడు మాత్రమే మరింత గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, సంజు నిన్న చేసినటువంటి ఇన్నింగ్స్ కానివ్వండి, ఆ మ్యాచ్లో ఆడినటువంటి తీరు కానివ్వండి, ఇప్పుడు ఒక్కసారిగా పేరు మరోసారి చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పటి వరకు ప్రాధాన్యత ఉందా లేదా అనేటువంటి అంశం కన్నా అసలు ఇలాంటి సమయంలో ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకా ఎక్కువగా కనబడుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో వెస్టిండీస్ తో జరిగినటువంటి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. అంటే సెమీస్ వెళ్ళడానికి ముఖ్యంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఒకవైపు అభిషేక్ శర్మ అవుట్ అవడం కావచ్చు, ఇషాన్ కిషన్ తొందరగా అవుట్ అవడం కావచ్చు, ఒకంత భయాందోళనకరమైన సిచ్యువేషన్ లో సంజు శాంసన్ ఒంటరి పోరాటం చేసి దాదాపు 50 బంతుల్లోనే ఏదైతే 97 పరుగులు చేసి దాంట్లో 12 ఫోర్లు 4 సిక్సర్లతో పెద్ద ఎత్తున ఈ ఇన్నింగ్స్ ఆడడం, దాంతో పాటుగా ఒక్కడు అంటే అందరూ అవుట్ అయిపోయిన తరుణంలో ఒక్కడు నిలబడి ఈ విజయాన్ని కూడా అందించిన పరిస్థితి కనబడుతుంది. మనం గతంలో చూసినాం, దాదాపు ఆయన ఆడినటువంటి 4-5 మ్యాచ్ల్లో కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ లేదు, భారీ స్కోర్ లేదు. 4-5 మ్యాచ్ల్లో ఓన్లీ 40-50 బంతులు మాత్రమే ఓవరాల్ ఇన్నింగ్స్ లో చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి పెద్ద విమర్శలు వచ్చిన పరిస్థితి ఉంది. ఆ విమర్శలలో మరి ఆయనకు వెస్టిండీస్ మ్యాచ్ లో కూడా మరి జట్టులో స్థానం ఉంటుందా లేదా అనేది ఒకవైపు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. నిన్న జరిగినటువంటి మ్యాచ్ నిన్న కీలకంగా ఏదైతే 196 టార్గెట్ ను ఛేదించే సమయంలో అత్యంత కీలకంగా మారినటువంటి సంజు మాత్రం ఏదైతే విమర్శలకు ఇవన్నీ కూడా సమాధానం ఒకవైపు అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు నిన్న గెలిచిన తీరు కూడా మరి ఇది సెమీస్ మొత్తం కూడా అంటే సెమీస్ కి బర్త్ ఖరారు చేసింది. కాబట్టి ప్రస్తుతం ఈ మ్యాచ్ కు విజయంలో ఓన్లీ ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాలంటే అది సంజు శాంసన్ కి, మొత్తం క్రెడిట్ కూడా సంజు శాంసన్ కి ఇవ్వాలంటే కూడా ఇప్పుడు ప్రశంసలు జల్లు విరుస్తుందని చెప్పుకోవచ్చు. తిలక్ మరి నిన్న గెలిచిన తీరు మీరు చూసినారు. ముఖ్యంగా ఏదైతే మొత్తం అంత ఏదైతే కిషన్ కావచ్చు, తిలక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత స్వల్ప స్కోర్లకే అవుట్ అవుతున్న తరుణంలో ఆయనకున్నటువంటి ఫామ్ లో కూడా మరి ఆయన నిలబడి అక్కడ చక్కగా ఈ దాదాపు సెంచరీ దిశగా వెళ్ళడం, జట్టును గెలిపించడం ప్రస్తుతం అయితే మరి ఆయన ఫామ్ లోకి వచ్చారు. సో ఇక ఫామ్ లో నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ కూడా అత్యంత కీలకంగా ఉండబోతుంది. కాబట్టి ముఖ్యంగా మరి చూడాలి ఇంగ్లాండ్ పైన ఎలా ఆడతారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సతీష్, కొంతవరకు అంటే పూర్తి స్థాయిలో ఈ మ్యాచ్లకు సంబంధించి అరంగేట్రం చేసి 11 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు అసలు ఫైనల్ జట్టులో చోటు ఉంటుందో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఫైనల్ జట్టులోకి తీసుకుంటారో లేదో గ్యారంటీ లేనటువంటి సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మ్యాచ్ మొత్తాన్ని తానే కీలకమైనటువంటి పాత్ర పోషించి ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తిగా మాత్రం అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నటువంటి పైన అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు? డెఫినెట్ అంటే గతంలో కూడా సంజు శాంసన్ అంటే వరుసగా ఒకవైపు అంటే జట్టులో స్థానం కల్పించినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఆయన ఆడలేదు, ఆశించిన స్థాయిలో ఎక్కడ కూడా అంత పర్ఫార్మెన్స్ చేయలేదు అనేది చాలా విమర్శలు ఉన్నాయి. కానీ ఆయన ఐపీఎల్ లో కానీ దాంతో పాటు ఇండియా టీమ్ లో కొన్ని ఏదైతే అద్భుతంగా ఆడేటువంటి శైలి ఆయనకుంది. 40 బాళ్లలో సెంచరీ వేయడం కానీ, 40 బాళ్లలో సెంచరీ పైన కొట్టడం కానీ, ఎందుకంటే దాదాపు బంగ్లాదేశ్ పైన కావచ్చు ఇంకొన్ని కీలక జట్ల పైన కూడా సెంచరీ వేసిన రికార్డు సంజుకుంది. ఆ రికార్డు పక్కన పెడితే ముఖ్యంగా ఫామ్ లో లేక ఇదవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఫామ్ లోకి రావడం,
ఇండియా జట్టుకి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే మరి ఇంగ్లాండ్ తో గెలవాలంటే అందరూ సమిష్టిగా ఆడాల్సిన అవసరం ఉంటది. సో ఇంగ్లాండ్ తో కూడా సో సంజు ఫామ్ ఇలాగే కొనసాగిస్తే మాత్రం సో ఫైనల్ కి వెళ్తుంది. ఫైనల్ లో కూడా గెలిచే అవకాశం అయితే ఉంటుంది. సతీష్, ఇప్పటి వరకు అభిషేక్ శర్మ కానివ్వండి, లేకపోతే ఇషాన్ కిషన్, వీరికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి, వీరి వైపు చూసినటువంటి పరిస్థితి. సో నెక్స్ట్ మ్యాచ్లో ఏది జరగబోతుందో అప్పటి నుంచి సంజుకు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు మరింత పరిశీలించే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. ఎస్, డెఫినెట్ గా సంజు కూడా, ఎందుకంటే సంజు మీద హోప్స్, అంటే సంజు మీద ఆ నమ్మకం పెట్టారు కాబట్టి ఆ ఒత్తిడిలో కూడా పెద్ద ఎత్తున ఆడగలడు కాబట్టి ఆయనకి మరి ఇప్పుడు ప్రస్తుతం అభిషేక్ శర్మ ఫామ్ లో లేడు, అభిషేక్ శర్మ అవుట్ అవుతున్నాడు అని చెప్పేసి కూడా సంజుకు మొత్తం ఛాన్స్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సంజు కూడా మరి 2-3 మ్యాచ్లో ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు నిన్న 97 స్కోర్ చేయడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. డెఫినెట్ గా వచ్చే 2 మ్యాచ్లు కూడా సెమీఫైనల్ కావచ్చు, అటు ఫైనల్లో కావచ్చు, 2 మ్యాచ్ల్లో కూడా సంజు కీలకంగా మారనున్నాడు. ఒక్కసారి ఫామ్ లోకి వస్తే కనుక మళ్ళీ ఆ ఫామ్ ను కంటిన్యూ చేసే అవకాశం ఉంటది కాబట్టి మరి సంజు చాలా కీలకంగా మారుతున్నాడు అని చెప్పుకోవచ్చు. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద వెస్టిండీస్ పైన సంజు శాంసన్ షాన్దార్ ఇన్నింగ్స్ని ప్రారంభించడం జరిగింది. కీలకమైనటువంటి మ్యాచ్లో చెలరేగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సంజు మొత్తం 50 బంతులకు గాను 12 4లతో పాటుగా 4 6లతో 97 నాట్అవుట్గా నిలిచినటువంటి పరిస్థితి. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో మొత్తం ఒక 5 వికెట్లకు మాత్రమే కోల్పోయినటువంటి పరిస్థితి సెమీస్లో కూడా భారత్. ఈ నేపథ్యంలో ఈ నెల 5న ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సో 11 ఏళ్ల తన మ్యాచ్ ఆరంభ ప్రస్థానంలో కూడా ఏ రోజు అతనికి పూర్తిస్థాయి మ్యాచ్లో గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల దగ్గర నుంచి సో ఫైనల్ జట్టులో అవకాశం ఇస్తారా లేదా అనేటువంటి పరిస్థితుల వైపు కూడా అడుగులు వేసినటువంటి సిచ్యువేషన్. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో తనకంటూ తాను ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు అందరి చూపు మాత్రం అభిషేక్ శర్మ, అదేవిధంగా ఇషాన్ కిషన్ వైపే ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఆయన ఆడినటువంటి మ్యాచ్లు కానివ్వండి, సో ఆ మ్యాచ్లో ఆయన ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ కానివ్వండి, మొత్తం మీద అతనికి అప్రాధాన్యతంగానే చూసినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. ఒక్కసారిగా మాత్రం నిన్న పూర్తి స్థాయిలో 196 పరుగులు ఛేదనతో పాటుగా వెస్టిండీస్తో జరిగినటువంటి మ్యాచ్లో ఆయన కనబరిచినటువంటి పర్ఫార్మెన్స్ మాత్రం అందరి చూపు ఆయన వైపే ఆకట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కవైపు నిరుత్సాహంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాల్లో తానే ఒక పెద్ద దిక్కుగా కనిపించారు అభిమానులకి. సో ఎందుకంటే శాంసంగ్ అతని వైపు నిలిచినా ఎవ్వరూ నమ్మకం పెట్టినటువంటి పరిస్థితి మాత్రమే ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం. సో ఎలాంటి సందర్భాల్లో కూడా పెద్ద మ్యాచ్లో ఆయనకు ఉన్నటువంటి సందర్భాలు కానివ్వండి, ఆయన ఆడినటువంటి తీరుకు సంబంధించి కానివ్వండి, గతంలో ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఈ మొత్తాన్ని అంచనా వేసుకున్న తర్వాత శాంసంగ్ అంటే ఒక ఒపీనియన్తో మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. సో అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, సో మ్యాచ్లో ఆయనకి కీ రోల్ ఇవ్వకపోవడం, ఇలాంటి సందర్భాలు మాత్రమే చూసాం. కానీ పెద్ద పెద్ద మ్యాచ్ల్లో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం ఒక్కసారిగా ఆయనకి ఇచ్చినటువంటి మరీ ముఖ్యంగా ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి తీరు చూస్తే మాత్రం కొంతవరకు అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి తీరే కనబడుతుంది. ఓవరాల్గా టీమిండియా T20కి సంబంధించిన ప్రపంచ కప్ సెమీఫైనల్లో మాత్రం దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నెల 5న అంటే మరో 2 రోజుల తర్వాత ఇంగ్లాండ్లో సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సో అప్పుడు ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తారు, మరి ముఖ్యంగా ఎలాగా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేది మాత్రం మరింత ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే ఫామ్ పోయింది. సో ఓపెనింగ్ స్థానాన్ని కూడా ఇషాన్ కిషన్ కొట్టేసినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. సో తుది జట్టులో చోటు కూడా పోయినటువంటి సందర్భాలు కూడా మనం గమనించాం గత సందర్భాల్లో. మరి ఇలాంటి నేపథ్యంలో మాత్రం అసలు అతని యొక్క ఆటగాడిగా ఆయన పట్టించుకునేటువంటి తీరు కానివ్వండి, ఆయనకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కానివ్వండి, ఇప్పటి వరకు లేనటువంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆయన ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్లో ఆయన చూపించినటువంటి మొత్తం మ్యాచ్ పర్ఫార్మెన్స్కి మాత్రం అభిమానులు మంత్రముగ్ధులుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఓవరాల్గా వెస్టిండీస్పై మాత్రం సంజు శాంసన్ షాన్దార్ ఇన్నింగ్స్నే ఆరంభించారని చెప్పుకోవాలి. సో కీలక మ్యాచ్లో ఒక్కసారిగా చెలరేగిపోయారు ఈయన ఓపెనర్. అయితే 50 బంతులకు గాను 12 4లు 4 6లతో 97 నాట్అవుట్గా నిలిచినటువంటి పరిస్థితి. ఓవరాల్గా 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా 19.2 ఓవర్లతో ఛేదించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తం 5 వికెట్లు మాత్రమే కోల్పోయింది సెమీస్లో భారత్. ఈ నేపథ్యంలో సెమీస్లోకి భారత్ ఎంటర్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నెల 5న ఇంగ్లాండ్లో జరిగేటువంటి సెమీఫైనల్ మ్యాచ్తో మాత్రం భారత్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది, జట్టులో ఎలాంటి కీ రోల్ ఇవ్వబోతున్నారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.